నమస్తే ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు జానీ డైరీ ఫామ్. ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే, ప్రతి వాళ్ళు ఏం చేస్తారంటే డైరీ ఫామ్ పెట్టాలనే ఆలోచనతో వచ్చినప్పుడు ఫస్ట్ ఏం ఆలోచిస్తారంటే, మనం చూడి గేదెని కొనాలా లేకపోతే పాడి గేదెని కొనాలా అని ఆలోచిస్తారు. అయితే ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూడండి. మనం చూడి గేదెని కొనాలా లేకపోతే పాడి గేదెని కొనాలా అనేది మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. దాన్ని బట్టి మీరు మంచి ప్రాఫిట్లో ఉంటారు. అయితే ఈ టాపిక్ స్టార్ట్ చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే, ఫస్ట్ చూడి గేదెను కొంటే ఎలా ఉంటుంది అనేది చూద్దాం ఫ్రెండ్స్. అయితే జనరల్గా ఏం జరిగిందంటే, మా బ్రదర్ ఒకళ్ళు ఏం చేశారంటే చూడి గేదెని కొని, వాళ్ళు చూడి గేదెని కొంటామని వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, ఇది 8 నెలలు చూడండి అని అమ్మారు. సరే మా బ్రదర్ తీసుకొచ్చారు, ఒక 50,000 పెట్టి మంచి మిల్క్ ఈల్డ్ ఉందని తీసుకొచ్చారు. అయితే ఈ జనరల్గా ఏమవ్వాలి, 8 నెలల తర్వాత 2 నెలల తర్వాత ఈనాలి కదా, అలా ఈనలా. అయితే ఏమైందంటే, అది కనీసం ఒక 6 నెలల వరకు దాన్ని మేపాల్సి వచ్చింది. అంటే అది ఎప్పుడు సూడిదే, కానీ 3 నెలలు సూడిది అనమాట. 3-4 నెలల సూడి. సరే 3 నెలలు అలాగే తీసుకొచ్చి మేపారు, అదొక లాస్ వచ్చింది. ఆ లాస్ తర్వాత ఏమైందంటే, అలా మోసపోతాం. ప్లస్ ఇంకోటి ఏమవుతుందంటే, దానికి ఏమైంది, మనకు ఇంకో మైనస్ ఏమొచ్చిందంటే, ఒక 2 నెలల ముందు నుంచి దానికి మెయ్యి రావడం అనేది స్టార్ట్ అయిపోయింది. మెయ్యి ఒక్కసారి కానీ మెయ్యి వచ్చిందనుకోండి, దానికి పడాల్సిన తిప్పులు ఎలా ఉంటుందంటే, నైట్ అంతా మేలుకోవాల్సి వస్తుంది. అదొకటి మైనస్ అయిపోయింది. 2 మైనస్లు అయిపోయిన తర్వాత లాస్ట్లో ఏమైందంటే, దూడ అనేది బయటకు వచ్చేటప్పుడు చనిపోయింది. అంటే దూడని మనం లాగాల్సి వచ్చింది. దూడని లాగినప్పుడు ఆటోమేటిక్గా దూడ అనేది దాదాపు చచ్చిపోతుంది. ఆ దూడని చచ్చిపోయిన తర్వాత ఏమైంది, గేదె అనేది పాలు ఇవ్వలేదు. పాలు ఇవ్వకపోతే ఇప్పుడు డైరీ ఫామ్ పెట్టిన వాళ్ళకి నష్టమా లాభమా? నష్టమే వస్తుంది కదా. అంటే మా బ్రదర్ ఏం చేశారు, 50,000 పెట్టి తెచ్చారు, ఒక 5 నెలలు మేపారు. మేపిన తర్వాత ఏం చేశారంటే, అది పాలు ఇవ్వలేదు, ఏమో కొద్ది కూడా పాలు ఇవ్వలేదు. పాలు ఇవ్వనప్పుడు ఏమవుతుంది, ఇంకా మా బ్రదర్ ఏం చేశారంటే, అన్ని రోజులు మేపింది కాకుండా లాస్ట్కి ఒక 20,000కి అమ్మేశారు. అలాగా ఆయనకి నష్టం వచ్చింది. అంటే మనకు అమ్మేటప్పుడు ఏం చేస్తారంటే, దానికి మెయ్యి వస్తుందా లేదా, లేకపోతే అది మిల్క్ ఈల్డ్ ఇచ్చేదా లేదా, అవన్నీ చెప్పకుండా మోసం చేసి దళారులు కానీ వీళ్ళు కానీ ఏం చేస్తారంటే, మోసం చేసి మనకి ఇస్తారు. మనకు తెలియకుండానే మనం తీసుకొచ్చిన తర్వాత ఆటోమేటిక్ మనం నష్టపోతాం. అదే కానీ మీరు పాడి గేదెని తీసుకొస్తారు. పాడి గేదెని తీసుకురావటం ఎలా తీసుకొస్తారండి? ఫస్ట్ మనం పాడి గేదెని తీసుకొచ్చేటప్పుడు కనీసం 3 పూటల పాలు చెక్ చేసుకొని తీసుకొస్తాం. అంటే పొద్దున్న, సాయంత్రం, మళ్ళీ పొద్దున, ఈ 3 పూటల పాలు చెక్ చేసుకొని అప్పుడు మనం తీసుకురావాలి. అది తీసుకొచ్చినప్పుడు కూడా ఎలా ఉండాలంటే, దాని మిల్క్ ఈల్డ్ మనకు తెలిసి ఉంటుంది కదా, 6 లీటర్లు ఇస్తుందా 7 లీటర్లు ఇస్తుందా అని చూసి తీసుకురావాలి. ప్లస్ దాంతోపాటు ఏముండాలి, దాని దూడ పేయి దూడై ఉండాలి. అంటే ఇది ఆడదూడై ఉండాలన్నమాట. దున్నకూర కాకుండా ఉండాలి. ఎందుకు ఈ దున్నకూర కాకుండా ఆడదూడ అయిందనుకోండి, ఏమవుతుంది, ఫర్దర్గా ఫ్యూచర్లుగా ఈ మిల్క్ ఈల్డ్ ఎక్కువ ఉంది కాబట్టి అది గేదె 2 సంవత్సరాల తర్వాత చూడి కట్టిన తర్వాత అది కూడా మళ్ళీ అంతే కాస్ట్కి మనం అమ్ముకోవచ్చు. లేకపోతే దాని దగ్గర కూడా 6 లీటర్ కాడికి మనం పిండుకోవచ్చు. అర్థమైంది కదా. జెనెటిక్స్ మనకు తెలుస్తుంది కాబట్టి ఇలా చేసుకోవాలి. అంటే మనం ఈ టాపిక్లో బట్టి ఈ వీడియోలో మనకు తెలిసింది ఏంటంటే, మనం డైరీ ఫామ్ పెట్టినప్పుడు ఏదైనా ఒక గేదెని కొనాలి అంటే మాత్రం కంపల్సరీగా చూడి గేదెని కొనకూడదు. చూడి గేదెను కొంటే మెయ్యి రావచ్చు, దూడ చనిపోవచ్చు, ఏదైనా జరగవచ్చు. అదే పాడి గేదెను కొంటే కంపల్సరీగా పాలు ఎంత అయింది మనం చెక్ చేసి తీసుకొస్తాం. మనం 1 సంవత్సరం పిండుకున్న తర్వాత ఈ లోపు దానికి చూడి కట్టేసేస్తాం. మళ్ళీ మనకు రొటేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఇచ్చే మంచి టిప్. అయితే ఈ టిప్ కానీ మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి. ఇలాంటి టిప్ మీకు ఇంకా కావాలనుకుంటే మీరు సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను.